అందరూ నిలబడి ఉంటుండగా వాక్యం చదువుతున్నాము. మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చదువుదాం. దయచేసి సహకరించండి. 3వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అలాగే మరి 5వ అధ్యాయము 18వ వచనం కూడా. అదే మనము దేవుని సంబంధం మరియు లోకమంతయు 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాను గనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ప్రేమగల మా రక్షకుడా, జీవం గల మా దైవమా, మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఓ తండ్రి, ఒక అద్భుతమైనటువంటి ఒక సందర్భాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక జీవాన్ని ప్రభువా, ఓ దేవ, ఈ భూమి మీదకి నీవే తీసుకొచ్చేందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఓ దేవా, ఆ జీవాన్ని నీవే భద్రపరుస్తున్నందుకు వందనాలు ప్రభు. ఓ తండ్రి ప్రభువా, ఆ వ్యక్తి పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఓ సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, ఈ కుటుంబాన్ని బట్టి, వారి కుటుంబంలో జరిగినటువంటి సంతోష కార్యాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు పాటలు పాడి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించాం ప్రభువా. ఓ ప్రభు, ఇక్కడ జరిగిన సమస్త కార్యాలను బట్టి నీకు వందనాలు. ఓ ప్రభు, ఈ సమయంలో కొద్దిసేపు నువ్వు రంగం మీద ఉండి మాట్లాడు ప్రభు. దేవా, ఇక్కడ నీ ప్రజలు ఉంటాయి, నీ ఏర్పాట్లు ఉంటాయి ప్రభు. ఓ ఎవరినైనా ప్రభువ నువ్వు దర్శించాలనుకుంటే ప్రభు నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తాను. ఓ ప్రభు, నా ఆలోచనలు, నా సిద్ధపాటు నీకు ఆటంకం అయితే ప్రభు అవి పక్కకు తప్పించు ప్రభు. దేవా, నీ యొక్క విధానంలో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. ఎందుకనగా మేము నీ నుండి వినాలని కోరుకుంటా ఉన్నాం ప్రభు. నీవే నాయన కార్యములు జరిగించమని, కృప చూపించమని, ఓ దేవ ఈ కుటుంబాన్ని దీవించమని ప్రభు. ఆ చిన్న బిడ్డని మీరు ఆశీర్వదించమని, ఆ బిడ్డకు ఆయుష్నేమో అని ప్రభు. ఓ దేవ ఆరోగ్యాన్ని, సమస్త ఆశీర్వాదములు ఇమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ గ్రామాన్ని చేరి వచ్చిన ప్రజలందరినీ మీరు దర్శించి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, కృప చూపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘన శుభనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కూటాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుటుంబానికి, మరి ఇక్కడ జాన్సన్ గారు, విక్టర్ అండ్ గ్రేస్, వారిని ప్రేమించి దేవుడు మరి బిడ్డను అనుగ్రహించాడు. జేమ్స్, మరి ఆ జేమ్స్కు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటా ఉన్నాను. యోహాను గారి వారి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే పాస్టర్ నిత్యాల గారికి నన్ను ఎంతో ప్రేమించి మరి యొక్క సమయంలో వాక్యం చెప్పడానికి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు పాస్టర్ నిత్యాల గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ గాబ్రియల్ గారు, అలాగే పాస్టర్ ప్రసన్న గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి ఈ ప్రాంతంలో దేవుని సేవ చేసి మరి ఆల్రెడీ ఇందాక గుర్తు చేశారు పేటర్ గారు, మరి ప్రాంతాల్లో మరి పరిచయం చేసి అనేక స్థలాల్లో ఇంకా అనేక ఆత్మల్ని దేవుని కొరకు నడిపించి గొప్ప యోధుడు ఆయన. మరి ఆయన గమ్యానికి చేరుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కుటుంబస్తులు సతీమణి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాము. పాపము చేయజాలని దేవుని కుమారుడు. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఒక జన్మ సందర్భంగా మనం ఇక్కడ కూడుకుని ఉన్నాము. మరి ఇక్కడ పుట్టినరోజు మాత్రమే కాదు పాస్టర్ గారు, ఇక్కడ సువార్త కూడా జరగాలి. దేవుని మాటలు మరి కొంతమంది ప్రజలకి ఈ సత్య వాక్యాన్ని చెప్పాలి అని సోదరులు కూడా కోరుకున్నారు. దానిని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆ హృదయాన్ని బట్టి మరి ఇక్కడ అవసరాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. హల్లెలూయా. మరి అందరూ కూడా వినేలా ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే వాతావరణం అంతా చాలా హాట్గా ఉంది, భోజనాలు ఇవన్నీ ఉంటాయి. మరి
కానీ కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలారా, కొన్ని కార్యక్రమాల్లో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఏమీ మరి చేయలేము అక్కడ. అలాగని చెప్పేసి నేను ఏదైతే మరి ఎంతసేపు చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచాలని కూడా అనుకోవట్లేదు. దేవుడు ఖచ్చితంగా మరి రంగం మీద ఉండి కొన్ని మాటలు మాట్లాడినా చాలండి. ఎంతమందికి సంతోషం ప్రియులారా? హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు. మరి ఖచ్చితంగా ఆ యొక్క భక్తుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టినవాడు అని రాయబడింది కనుక దేవుని మూలముగా పుట్టనివాడు కూడా, ఎందుకంటే వాక్యానికి జన్మించిన వాడు కూడా, మరి విత్తనము లేనివాడు కూడా మరి ఉంటాడని, మరి సాతాను సంబంధులు కూడా ఉంటారని ఇక్కడ వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది దేవుని పిల్లలు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక జన్మను మనం చూస్తున్నాము. ఈ భౌతికమైన జన్మ దేన్ని సూచిస్తూ ఉంది? ఈ భౌతికమైన జన్మను మనం చూస్తున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? మరొక ఆత్మీయమైన జన్మ, ఒక నిజమైన జన్మ ఉందని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. భౌతికమైన దాన్ని చూసిన ప్రతిసారి ఆత్మ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది చూసినప్పుడు, మరి కంటికి కనబడేదాన్ని చూసినప్పుడు, కంటికి కనబడింది మరి భౌతికమైనది చూసినప్పుడు ఆత్మ సంబంధమైనది కూడా ఉందని మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ భూమి మీదకి మనంతటా మనం రాలేము. చాలామంది అనుకుంటారు, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా జీవిస్తాను. నీవు ఎలాగైనా బ్రతకడానికి నీకు స్వతంత్రం లేదు. ఎందుకంటే నువ్వు ఎలాగైనా జీవించి నీ ఇష్టం వచ్చినంత కాలం బ్రతకడానికి కూడా ఉండదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీవు బాలుడుగా చిన్న చంటి బిడ్డగా జన్మించి ఒక పెండముగా రూపుదిద్దబడి ఒక చంటి బిడ్డగా జన్మించి ఆ తర్వాత ఎదిగి ఎదిగి ఇక ముసలోడు అయిపోతావు తప్పితే నీకు బడా ఎప్పుడంటే మరి కొంచెం వయసు ఉన్నప్పుడు, కొంచెం బలం ఉన్నప్పుడు, కొంచెం శక్తి ఉన్నప్పుడు బడాయి చేస్తాం. ఆ తర్వాత ఇవన్నీ వంగిపోయిన తర్వాత తల మెరిసిపోతుంటే బాధపడతావు తప్పితే ఏమీ చేయలేవు. నిజమా కదా? ఒకవేళ నీ జ్ఞానంతో ఏం చేస్తావంటే కలర్ వేస్తావు అంతే. కలర్ వేసినప్పుడు కూడా నీ ముసలితనం బయటపడిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వేం చేసినా నీ ఇష్టం ఉండదు ఇంకా. కానీ ఈ వయసులో ఉన్నప్పుడు కొంచెం ఏమంటావంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా బతుకుతాను. ఎందుకు? నీకు నచ్చినట్టుగా బతకడానికి నీవు భూమి మీదకి నువ్వు సొంతంగా వచ్చేది ఎక్కడికి? దేవుడు నేను పంపించాడు. హల్లెలూయా. కనుక ఎవరు కూడా ఈ భూమి మీద మేము సొంతంగా బ్రతికేస్తాం, మా ఇష్టం, మా యొక్క శక్తి, మా బలం అంటే నీ కుదరదు దేవుని బిడ్డ. కనుక ఈరోజు ఈ యొక్క ఉదయకాలం, ఈ మధ్యాహ్నము దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా గమనించాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు అతడు ఏ విధంగా జీవిస్తాడో చెప్తున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఏంటి? తను భద్రం చేసుకుంటాడు, అతడు పాపము చేయడు, పాపము చెయ్యజాలడు అన్నాడు. ఎందువల్లంట? అతని లోపల బీజం ఉన్నది, అనగా దేవుని విత్తనం ఉన్నది. కనుక ఇప్పుడు చూడండి, ఈ భూమి మీదకి జేమ్స్ అనే ఒక బిడ్డను దేవుడు పంపించాడు. ఆ బిడ్డ తన తల్లిదండ్రుల యొక్క ఆ రక్తము, ఆ యొక్క ప్రభావము ఆ బిడ్డ మీద ఉంది కనుక ఆ బిడ్డ ఏం చేస్తాడు? ఆ యొక్క విక్టరు, అలాగే తన యొక్క తల్లి, ఆ యొక్క మరి సహోదరి, ఆ తల్లి వలె అతను ప్రవర్తిస్తాడు అనమాట. ఎందుకంటే ఆ జేమ్స్కి ఆ తండ్రి యొక్క లక్షణాలు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే అతని యొక్క బీజము ఆ బిడ్డలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు ఆ బిడ్డ ఏ విధంగా ప్రవర్తిస్తాడంటే తన తండ్రి ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తాడు, తన తండ్రి మాట్లాడినట్లే మాట్లాడతాడు. ఎందుకంటే ఆ తండ్రి బీజము, తండ్రి విత్తనము, తండ్రి యొక్క రక్తము ఆ బిడ్డలో ఉంది కనుక. ఇప్పుడు దేవుని కుమారుడు, దేవుడు మరి తన విత్తనాన్ని, తన వాక్యాన్ని, తన మనసును సమస్తము కూడా తన యొక్క బిడ్డల లోపల పెట్టాడండి. వారే భూమి మీద ఆ విధంగా జీవించగలరు. ఎలాగా? దేవుని వలె జీవిస్తారు వారు. అంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? వారు భూమి మీదకి వచ్చి వారి లోపల ఏమైతే ఉందో ఆ యొక్క లోపల ఉన్నదాన్ని బట్టి అతను ప్రవర్తిస్తాడు. లోపల అతను కలిగి ఉన్న దాన్ని బట్టి అతడు మరి మాట్లాడుతూ ఉంటాడు, చూస్తాడు, గమనిస్తాడు, అతడు ప్రవర్తిస్తాడు.
ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ వాక్యము? దేవుని మూలంగా పుట్టిన వాడి గురించి, వాక్యానికి జన్మించిన వాడి గురించి. మరి ఆది నుంచి కూడా ఈ రెండు విత్తనాలు ఉన్నాయండి. ఏదేను వనము నుంచి కూడా ఈ రెండు వస్తా ఉన్నాయి. దేవుని మూలంగా జన్మించిన వాడు, మరి వాక్యానికి జన్మించిన వాడు, వాక్యము కానివాడు, దేవుని కుమారుడు, మరి సాతాను సంబంధి, దేవుని సంబంధి, సాతాను సంబంధి, రెండు విత్తనాలు భూమి మీదకి వచ్చాయి. రెండు ఉన్నారు. ఆ ఏదైనా వనములోనే మనం చూస్తున్నాం. ఆ ఆది కాండం ప్రారంభంలోనే ఆ రెండు విత్తనాలు మనం గమనిస్తాం. ఆ రెండు విత్తనాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో కూడా మనం గమనిస్తాం ప్రియులారా. మరి నిశ్చయముగా అక్కడ ఇద్దరు కనపడుతున్నారు మనకి. హేబేలు ఉన్నాడు, అతడు దేవుని మూలముగా పుట్టినవాడు. హల్లెలూయా. మరి అక్కడ కయ్యను ఉన్నాడు, అతడు వాక్యానికి జన్మించిన వాడు కాడండి. అందుకే వారిద్దరూ ప్రవర్తించినప్పుడు, వారిద్దరూ మసులుతా ఉన్నప్పుడు వారి మాట విధానం అంతా కూడా చాలా డిఫరెంట్ గా కనపడతా ఉంది. కయ్యను ప్రవర్తన మనం చూసినప్పుడు అతడు చాలా వేషధారిగా, కోపవంతుడుగా, మరి ఇంకా మరి చంపేవాడుగా, అతని లోపల మర్డర్ చేసేవాడు కనపడుతున్నాడు. అతని లోపల వ్యభిచారాత్మ కనపడతా ఉంది. అతని లోపల కోపం ఉంది. దేవునికి ఎదురు తిరిగే లక్షణం అతనిలో ఉంది. అసలు దేవుడు అంటే భయమే లేదండి. మరి నేను ఏమన్నా తమ్ముడికి కావాలవా అని అడుగుతున్నాడండి. మరి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి సమర్పించుకుని తన జీవితాన్ని కట్టుకోవడం మానేసి అతడు ఏమంటున్నాడంటే, నేను నా తమ్ముడికి ఏమైనా కావాలవా అన్నా, నువ్వెందుకు అలా కోపడుతున్నావు, నువ్వెందుకు అలా ఉన్నావు? ఎందుకంటే ఆ రెండు విత్తనాలని. కానీ హేబేల్ని అయితే చూసినప్పుడు దేవుని పిల్లలు చాలా సాధువుగా కనపడుతున్నాడు. అతని లోపల ఏముందో వ్యక్తపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యను లోపల ఏముందో అతడు వ్యక్తపరిచాడు. హేబేలు లోపల ఏముందో అతను వ్యక్తపరిచాడు. హేబేలు లోపల దేవుని విత్తనం ఉంది కనుక, వాక్యం ఉంది కనుక అతడు మరణించడానికన్నా సిద్ధపడ్డాడు. కానీ అతడు ఎన్నడూ కూడా పొరపాటు చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యను లోపల వాక్యం లేదు కనుక, అతడు వాక్యానికి జన్మించలేని కారణాన్ని బట్టి అతడు తన యొక్క జీవితాన్ని అంతా వంకరగానే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. డెవలప్ అవుతా ఉన్నాడు. ఆస్తులు సంపాదిస్తున్నాడు, బిల్డింగ్లు కడతా ఉన్నాడు. మంచి సూపర్ బైక్ కొనుక్కున్నాడు. చాలా పెద్ద మొబైల్ ఉంది అతనికి, చాలా పెద్ద స్క్రీన్ ఉంది, టీవీ స్క్రీను, బంగారం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ లోపల వాక్యము లేక అతడు మరి చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు అన్నాడు. దేవుడు స్వార్థం లేకుండా కరెక్ట్గా చెప్పేశాడండి. మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు. ఎందుకంటే అతను దుష్టుని సంబంధి, అతడు పాపి, అతడు దేవుని మూలంగా జన్మించిన వాడు కాడు. మరి ఆ ఏదైనా వనంలోనే లేకపోతే ఆది కాండంలోనే ఆ రెండు కూడా తమ జీవితాల్ని మరి ప్రదర్శన నిలబెట్టినప్పుడు దేవుని పిల్లలు వ్యక్తపరుస్తా ఉన్నారు. ఇప్పుడు లోపల దేవుడు ఉన్నాడు కనుక మరి గొర్రె పిల్ల మాదిరిగా హేబేలు అయిపోతా ఉన్నాడు. లోపల కయ్యనికి దెయ్యం ఉంది కనుక అతడు మరి ఒక మృగం యొక్క స్వభావం అతనికి వచ్చేసింది. అది ప్రతి కాలంలో మనం చూసుకుంటూ వెళితే ప్రతి సందర్భంలో అంతేనండి. ప్రతి కాలంలో అంతేనండి. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు, యోధా ఉన్నాడు. యేసుక్రీస్తు అతడు దేవుని మూలముగా జన్మించిన వాడు, అతడు వాక్యమై ఉన్నాడు. మరి పరిపూర్ణంగా ప్రభు యేసుక్రీస్తు ఏమైనాడు చెప్పండి? వాక్యమై ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు కనుక ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన జీవన విధానం అంతా వాక్యంగానే ఉంది. అక్కడే యోధా ఉన్నాడు. నటించడానికి ప్రయత్నం చేశాడు కానీ రంగు బయటపడిపోయింది. నటించడానికి ప్రయత్నం చేసి రంగు బయటపడిపోయి దేవుని పిల్లారా అతడు ఒక దినాన ఇక వాక్యాన్ని అమ్మేసి, వాక్యాన్ని చంపేసి ఒక స్థాయికి వచ్చేసాడు. కయ్యను ఏం చేశాడు? ఇప్పుడు యోధా కూడా అదే చేస్తున్నాడు. హేబేలు ఏం చేశాడు? యేసుక్రీస్తు అదే చేశాడు. వాక్యానికి జన్మించిన వారు. కానీ ఇప్పుడు వాక్యములను మనం చూసినప్పుడు పిల్లారా దేవుని మూలంగా పుట్టినవాడు. ఒకసారి మళ్ళీ చదువుతాను, చదవండి సార్. 3:9. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. డిక్లేర్ చేస్తున్నాడు దేవుడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో బీజము నిలుచును. బీజం అనగా వాక్యం.
ప్రియులారా, మరి ఈరోజు వాక్యం అంత తేటగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరమో మన యొక్క క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి మనకు అర్థమైపోతుంది. ఒక దినాన్న జేమ్స్ ఎవరో అతడు వ్యక్తపరిచిన జీవన విధానాన్ని బట్టి ఫలానా వ్యక్తుడు కుమారుడు అని అర్థమైపోతుంది. హల్లెలూయా. మరి నీవు కూడా ఇక్కడ ఉన్నావు కనుక నువ్వెవరమో నీ ప్రవర్తన బట్టి నీ గ్రామము, ఈ లోకమంతా కూడా ఫలానా వ్యక్తి, ఇతను ఫలానా దానికి సంబంధించిన వ్యక్తి అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చెప్తుంది వాక్యం? దేవుని మూలంగా పుట్టినవాడు, పాపము చేయజాలని దేవుని కుమారుడు. ఏమిటి పాపం? ఏమిటి దేవుని మూలంగా పుట్టడం? ప్రియులారా, ఇప్పుడు మనుషులకి పాపం అంటే ఏమిటి? మనుషులు ఈరోజు పాపం అని దేని అంటున్నారు? నేను అలాగే అనేక మంది దైవజనులుగా లోకంలో చూస్తున్నప్పుడు అసలు మనుషులకి పాపం అనేది అర్థం కావట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే విచక్షణ కోల్పోయారు. ఒక రకమైనటువంటి కోమా స్టేజ్లో చాలా మంది ఉన్నారు. ఏమిటి పాపం? అరే పాపం అనేది దానికి అసలు వాల్యూ లేదు ఇప్పుడు. అంటే దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. భయం లేదు మనుషులకి. పాపం ఏంటి అసలు? ఒరిజినల్గా పాపం ఏంటంటే అవిశ్వాసం. సరే, ఇప్పుడు మనుషులు అనుకున్నట్లుగా ప్రజలకి కొంచెం కూడా బాధ కలగట్లేదండి పాపం గురించి. అరే మనం ఎలా జీవించకూడదు, ఇది తప్పేమో అనే విచక్షణ కోల్పోయారు మనుషులు. బాగా మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే గెబుతులో లేదు. నిజమేనా? పెద్దోడు కూడా బాగా అర్థమవుతుంది ఈ మాట. అంటే చలనంలో లేరు. పాపం చేయజాలడం, పాపం ఎవడు చేస్తాడు పాపం? అసలు పాపం నీకు అర్థమైతేగా. ప్రజలు ఈరోజు సంఘాలకు వెళ్తున్నారు, తడిమడి ఆచారాలు చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. వారు సంఘాలు కలిగి ఉన్నారు, వారు దేవుళ్ళు కలిగి ఉన్నారు, వారికి ఉన్నటువంటి భక్తి ఉంది. కానీ ఏమిటి పాపం ప్రజలకు అర్థం కావట్లే. మనుషులు వెళ్ళిపోతా ఉన్నారు, అంతే. సాగిపోతా ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, సాగిపోతున్నారు. అరే నేను చేస్తాను తప్పేమో. అసలు మరి కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల కూర్చున్నాం అనుకోండి, వెచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు బూతులు. అది వాళ్ళు పాపం అని కూడా తెలియదు. వాటికి నోటికి దెబ్బలు తగులుతాయని కూడా మనకు అర్థం కాదు. మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇవి చాలా సింపుల్గా వారికి అదేంటంటే అలవాటు, ఆనవాయితీగా మాట్లాడేస్తారు బూతులు. త్రాగుడు పాపమా? ఏమిటి పాపం? తాగుడు పాపం ఏంటి? ఆదరించుడుగా మరి దేవుని పిల్లారా, దాన్ని ప్రభుత్వంలా పోషించి దాన్ని నమ్ముకునేలా ప్రేరేపిస్తుంటే ఇంకేంటి పాపం? త్రాగుడు పాపం కాదు ప్రజలకి. అది ఏ ఫంక్షన్ అయినా, పుట్టినరోజైనా, పెళ్ళైనా, ఒకవేళ అక్కడ ఇంకా ఏదైనా జరిగినా అక్కడ మందు లేకపోతే నడవట్లేదు. మందు తప్పని ఎవరు చెప్తున్నాడు? మందు పాపం కాదు, బూతులు పాపం కాదు. ఇక మనుషులు మరి ఏంటి పాపం? అనైతిక జీవన విధానాలు తప్పు కాదు. భర్త బతుకుంటుండగా పొరపాటు చేయడం పొరపాటు కాదు. భార్య బ్రతుకుంటుండగా పొరపాటు చేయడం పొరపాటు కాదు. మరి ఇంకేంటి పాపం? ఎవరు ఖండిస్తారు? ఎవరు బుద్ధి చెప్తారు? ఎవరైనా బుద్ధి చెప్పి వాక్యం చెప్పి అయ్యా ఇది తప్పు అంటే వారిని విమర్శించే స్థాయికి వచ్చేసారు ప్రజలు. ఒక గొప్ప పోలీస్ అధికారి ఒకప్పుడు ఒక ప్రకటన ఇచ్చాడండి పేపర్లో. ఏమని ప్రకటించాడంటే, స్త్రీలు శరీరం అంతా కప్పుకునేలా బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే లోకంలో చాలా వారిపైన అగత్యాలు జరుగుతున్నాయి అని ఒక పోలీస్ అధికారి లేచి గట్టిగా చెప్తే మహిళా సంఘాలన్నీ లేచి అతన్ని డౌన్ అని చెప్పారు. అతను దిగిపోవాలి, క్షమాపణ చెప్పాలన్న. ఎవరు క్షమాపణ చెప్పాలి? అర్ధనగ్నంగా బట్టలు వేసుకున్న వాళ్ళు అనేక మందికి క్షమాపణ చెప్పాలి. నేను ఎలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని క్షమాపణ చెప్పాలి. త్రాగి వీధుల్లో పడి దొల్లుతున్నందుకు క్షమాపణ చెప్పాలి. త్రాగి బళ్ళు అడ్డంగా నడుపుతున్నందుకు క్షమాపణ చెప్పాలి. వాడు తాగేసి స్పీడ్గా వచ్చేసి మనల్ని మరి డాష్ ఇచ్చేసి మళ్ళీ మనంతా సీరియస్గా చూస్తాడు. వెదరు ఏం కదా వెళ్ళిపోండి, ఏమన్నా తప్పు కాదు, త్రాగడం తప్పు కాదు, బూతులాడడం తప్పు కాదు. ఇంకా సినిమా చూడడం అంటారా? ఎంటర్టైన్మెంట్.
ఇంకా మరి సినిమా కూడా చూడకపోతే మానవ బ్రతుకు ఎందుకండి? అయ్యా నిన్ను సినిమా చూసేలాగా, మరి తాగేలాగా, వ్యభిచరించేలాగా, లోకస్తుల్లా బ్రతికేలాగా దేవుడు చేయలేదు. హల్లెలూయా. దేవుడు అలా భూమి మీదకి పంపించలేదు. అలాంటి వాడు దేవుని కుమారులు కుమార్తెలు కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన వాడే ఇవన్నీ చేయించగలరు. వాక్యం చెప్తుంది, అతనికి యేసుక్రీస్తు రక్తం ఉంది, అతనికి భద్రత ఉంది, అతన్ని ఏ పాపము తాకదు, అతడు పాపము చెయ్యలేడు, చెయ్యజాలడు. వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు దేవుని ప్రజలారా, యవ్వనస్తులను గమనించిన, వృద్ధుల్ని గమనించిన, పెద్దవారిని గమనించిన, ఏ శాఖకు సంబంధించిన, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన మరి దేవుని ప్రజలారా, వారు నచ్చినట్టుగా బ్రతకడమే వారి ఇష్టం. వారు అది స్వేచ్ఛ అనుకుంటున్నారు, అది వారు తమ యొక్క మరి గొప్పతనం అనుకుంటున్నారు. కాదు కాదు, నశించిపోతున్నావు, జాగ్రత్త. నువ్వు దేవుని కుమారువి, నువ్వు దేవుని కుమార్తెవి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? రాకూడదని చెప్పలేదు, నీకు తప్పు అని తెలియట్లేదా? స్మోకింగ్ చేయడం తప్ప, స్టైల్ అది కనీసం వాటి మీద అన్ని రాసుంటాయి. మద్యము ఆరోగ్యానికి హానికరము, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరము, ఇవన్నీ వాటిపైన రాసి ఉండడం అంతే. అలా రాసి దాన్ని వ్యాపారం చక్కగా చేసేసుకుంటూ ఉంటారు, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈరోజు గవర్నమెంట్కి మందు లేకపోయినా, ఇలాంటి పొగాకు లేకపోయినా గవర్నమెంట్లు ఎలా బతుకుతాయి చెప్పండి? మరి అన్నీ కూడా వీటిపైన ఆధారపడతా ఉన్నాయి. ఇది తప్పు, ఇది పాపము, అయ్యో ఇలా నేను బ్రతకూడదు, నేను తప్పు చేస్తానని ఫీలింగ్ రావట్లేదటండి ప్రజలకి. సంఘాలు పెరుగుతూ ఉన్నాయి కదా, ఛాలెంజింగ్ గా పులిపేట మీద నిలబడి, మందు తాగితే మా చర్చికి రాక, సినిమా చూస్తే మా చర్చికి రావద్దు, సిగరెట్ పడితే మా చర్చికి రావద్దు అని చెప్పే దమ్ము ఉంటే సంఘాలు బాగుపడతాయిగా. దేవునికి మహిమ కలుగును గాక. నీ యాక్షన్లో, నీ యొక్క మరి జీవిత విధానము ఎలాగుంటే రావద్దు చర్చకి. ఏమిటా డ్రెస్ కోడ్, అర్ధనగ్నంగా బట్టలేంటి నీకు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందనుకోండి, సంఘాలు బాగుపడతాయి. ప్రతి కోణంలో, ప్రతి విధానంలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఆ విధానమైన పెట్టి ఇది కరెక్ట్ కాదు, నశించిపోతావని వారికి కనుక ఏమైనా చెబితే రెండు మాటలు ఎక్కడైనా కొంచెం మార్పు జరుగుతుంది. కానీ ఈరోజు సంఘాలు పోగొడుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుళ్ళ పేరు చెప్పి మరి వారు విచ్చలవిడిగా బతుకుతూ ఉంటారు. ఏమిటిది? అది పాపము, అది తప్పు. వివాహము కాకుండా నేను ఎలా బ్రతకడం తప్పు అని ఒక మగ పురుషుడికి, లేకపోతే ఆ అబ్బాయికి అర్థం కావట్లేదేంటి? వివాహం కాకుండా ఎలా ఉండకూడదు. అయ్యో మరి వివాహం అవ్వకపోయినా, నేను ఎవరు వస్తున్నాయినా, పెద్దవాడైనా, చిన్నవాడైనా, వృద్ధురాలైనా నేను చాలా కరెక్ట్గా ఉండాలి, అర్థం కావట్లేదండి. చాలా చోట్ల ఇక్కడ మంచివారు ఉన్నారు, నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రామంలో చక్కటి దేవుని పిల్లలు ఉన్నారని నేను నమ్ముతున్నాను. కొన్ని చోట్ల చూస్తుంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుందండి ప్రజలు చూసి. వృద్ధుడు అతనికి 50, 80 లేకపోతే 60 సంవత్సరాలు వస్తాయి. మనమరాల వయసుని కూడా అతను తప్పుగా చూస్తున్నాడంటే వాళ్ళ లోపల ఏముంది? కనుక ఇది తప్పు అని అర్థం కావట్లేదు. చాలా చోట్ల ఇలా బ్రతకూడదని ప్రజలకు అర్థం కావట్లేదు. దేవుని పిల్లలారా, మరి పుట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, మాట్లాడకూడదు, ప్రవర్తన ఇలా ఉండకూడదని ప్రజలకు అర్థం కావట్లేదు. అయితే స్పృహలో ఉన్నవారికి, వాక్యంలో ఉన్నవారికి అర్థమవుతుంది. అతడు మాత్రమే ఏమని తెలుసుకుంటాడంటే, నేను దేవుని కుమారుణ్ణి, హల్లెలూయా, నేను ఇలా మాట్లాడను, ఇలాంటి ద్వంద్వతలు వచ్చే మాటలు మాట్లాడను, ఇలాగా మరి వ్యభిచారం చూపులు నేను చూడను, అలాంటి తలంపులు నేను తలంచకూడదు, అయ్యో నేను దేవుని కుమారుని. అతనికి అర్థమవుతుంది. మిగతా వారికి నచ్చినట్టుగా బతుకుతారండి. కనుక ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితేనే నువ్వు స్పృహలోకి వస్తావు. ఈరోజు ఎవరైనా ఒకవేళ మరి లోకములో తమకు తెలియకుండా ఆ పాపానికి ఏదో నీ ఫ్రెండ్స్తో వెళ్ళి సిగరెట్కి అలవాటు పడ్డావేమో, ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదైనా నవలడానికి, అమ్మ చాలా ప్రేమగా స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసిన తినలేని వాడు బుద్ధి లేకుండా ఏవో వెళ్ళి ఆ కైనీలో, ఇంకా పాన్పరాగులో, గుట్కాలో నవ్వుతాడు చూడండి. వాడు ఎవడో ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి అలాంటి దిగజారిపోయిన స్థానంలో ఉంటే, ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే నీ లోపల విత్తనం ఉంటే స్పృహలోకి వచ్చేస్తావు. దేవునికి మహిమ, హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా,
ఓ దేవుని కుమారుడు, అతడు దేవుని మూలంగా పుట్టినవాడు, అతడు పాపం చేయడు. ఏమిటి పాపం అని చెప్పారు. ఈరోజు భయంకరంగానండి ఏలు కూడా చేస్తుంది లోకాన్ని పాపం. భయం లేదండి. ఓ దేవుని పిల్లలారా, గంజాయి తీసుకునేవాళ్ళు, ఓ మరి విపరీతంగా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, అనైతిక జీవితాలు. ఓ మరి చూడండి, మొన్ననే పేపర్లో మరి ఛానల్స్లో ఆ న్యూస్లో వచ్చింది, రేవ్ పార్టీలు. మాస్టర్ గారు ఏంటో మాకు తెలియదు అని చాలామంది అనొచ్చు, రేవు పార్టీ ఏంటో. కానీ ఆ పార్టీ పేరు తెలియకపోయినా అలాంటి జీవితాలు చాలామంది బయట జీవిస్తూ ఉన్నారు. ఏమిటి? స్పృహలో లేరు. చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు స్పృహలోకి వచ్చి ఇది తప్పేమో, ఇలా జీవించకూడదేమో అని ప్రజలకు అర్థం కావట్లేదు. దేవుని పిల్లలారా, ఎవరైనా కానీ అమ్మ ఇలా ఉండకూడదని కానీ గట్టిగా చెప్తే నీ సంఘానికి రాను, నువ్వు నన్ను ఎలా తిప్పావు, అలాగే అన్నావు అని వారు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. దేవుని పిల్లలారా, దయచేసి ఈరోజు వాక్యం సెలవిస్తా ఉన్నది. ఓ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి మీరు దేవుని పిల్లలారా జీవించండి. వాక్యం కొరకు ఏమని చెప్తుంది వాక్యము? దేవుని మూలంగా పుట్టినవాడు ఈ అనైతికమైన జీవితాలు జీవించడు. తాగాలనే కోరిక అతనికి ఉండదు. ఓ మరి పాపం చేయాలని కోరుకుండదు, తిట్టాలని కోరుకుండదు, ఓ మరి సినిమా చూడాలని కోరుకుండదు, అర్థనకరంగా బట్టలు కట్టాలని కోరుకుండదు వారికి. ఎందుకు? అతను దేవుని మూలంగా జన్మించాడు. మరొక మాట 5:18 కూడా చదవండి సార్. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు మనము దేవుని సంబంధం అని 18 దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఓ దేవుని పిల్లలారా, దుష్టుడు ముట్టకుండా ఉండాలంటే దేవుని మూలంగా జన్మించినవాడు తనకు భద్రం చేసుకుంటాడంట. ఎందుకంటే అతనికి అర్థమవుతుందంట, నేను ఎవరిని, నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అతనికి అర్థమైపోతాను. ఎందుకంటే నా లోపల అది ఉంది. నేను అలాగే ప్రీచ్ చేయబడతాను, నేను అలాగే బోధించబడతాను ఇంట్లో. హల్లెలూయా. మన పిల్లల్ని అలాగే బోధిస్తాం అనమాట. నాయన మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళకు, పెద్దలను గౌరవించు, ఓ మరి సరిగా ప్రవర్తించు, మరి విచ్చలవిడిగా నువ్వు యవనస్తులతో జతలు కట్టొద్దు. ఇవన్నీ బోధించి దేవుని గురించి బోధించి వాక్యాన్ని బోధించినప్పుడు అతనికి లోపల ఆ వాక్య భయం ఉండి తను భద్రం చేసుకుంటాడు. నేను మీతో రాను, మీలా ప్రవర్తించను, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెని, నేను అలా ప్రవర్తించాలని చెబుతాడు దేవుని పిల్లలారా. అతనికి అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు తను భద్రం చేసుకుంటాడు కనుక దెయ్యం వాడిని ముట్టదన్నాడు. సరే మంచిది, ఒక 2 మాటలు నేను చెప్పాను, ముగించేస్తాను. ఇప్పుడు దేవుని మూలంగా పుడుతున్నామని బైబిల్ చెప్తుంది. స్త్రీ కనిన నరుడు అన్నాడు. యోబు గ్రంథంలో ఏమని రాయబడిందంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలే ఉంటాడన్నాడు. కానీ ఓ మరి ఇప్పుడు పురుషుడు కన్నా బిడ్డ. హల్లెలూయా. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ దాన్ని అంతా వివరించే సమయం కూడా కాదు. కానీ స్త్రీ కనిన కుమారుడు, అలాగే పురుషుడు కన్న కుమారుడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పురుషుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ పురుషుడు ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు జన్మ అంటే భౌతికంగా ఈ విధంగా నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా జన్మించడం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇదిగో తల్లిదండ్రుల ద్వారా జన్మించినటువంటి ఓ మరి ఈ శరీరము కొద్ది దినాలుండి ఇది కొంతకాలానికి వాడిపోద్ది. కానీ దేవుని మూలంగా పురుషునికి జన్మించి ఆ వాక్యానికి జన్మించిన వాడు మాత్రము వాడు చాలా భద్రంగా ఉంటాడు. హల్లెలూయా. ఏమిటి దేవుని మూలంగా జన్మించడం? ఇప్పుడు వాక్యానికి జన్మించడం ఏంటి? మనం చదువుతాము, ఒక మాట చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. యూదుల అధికారి అయిన నికోదేము అను ఒక పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు యేసు యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యం చూడలేని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని
రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగుగా ఏ సిట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించలేని గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మూలంగా జన్మించడం, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడంటే, ఇప్పుడు దేవుని మూలంగా జన్మించడం ఏంటో చెప్తున్నాడు. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, మరి ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఓ నీటి మూలంగా జన్మించడం ఏంటి, ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి? ఒకడు మారు మనసు పొందాలి జన్మించాలంటే. హల్లెలూయా. చూడండి, మారు మనసు పొందాలి. చాలా మందికి మారు మనసు అంటే ఏంటి? నల్లానే బతకట్లేదు, మారిపోయాను. ఏంటి మారిపోయావు? ఏవో కొన్ని మార్చుకున్నావు అంతేగాని మామూలే నీ జీవితం. నీ జీవితంలో 100 తప్పులు చేస్తే నువ్వు 20 తప్పులు మానేసి ఉంటావు, 80% మరలా అలాగే ఉన్నావు. అది మారు మనసు కాదు. ఒక వ్యక్తి నిశ్చయముగా దేవుని పిల్లలారా మార్పు చెందాలి జన్మించాలంటే. చూడండి, జేమ్స్ ఈ యొక్క ఇంట్లో జాయిన్ అవ్వలేదు, జన్మించాడు. అందుకే ఆ ఇంటి వాడు అయ్యాడు దేవుని పిల్ల. అలాగే ఇప్పుడు నీవు కూడా దేవుని రాజ్యంలోకి జన్మించాలి. ఎలాగా ప్రాసెస్ అంటే నువ్వు మారు మనసు పొందాలి. ఇక్కడ అందరూ మరి దేవుని పిల్లలు ఎవరైనా కొత్త వారు ఉంటే కొన్ని విషయాలు మరి తెలుసుకుంటారని కొన్ని ప్రాథమిక సువార్త నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు ఒకరు నీతి మూలంగా జన్మించాలి అంటే ఫస్ట్ మారు మనసు పొందాలి. ఇక పూర్తిగా మారు మనసు అంటే పాత విషయాలకు నువ్వు పూర్తిగా దిగిపోవాలి, విడిచిపెట్టేయాలి. టోటల్ మార్పు జరగాలి నీకు. ఏదో కొంత మార్పు జరిగి మీకు అర్థమవుతుందండి. పిల్లోడు దాక్కున్నట్టు ఇంట్లో పిల్లోడు దాక్కుంటాడు, మరి అతన్ని ఇంట్లో దాక్కోరా నేను పట్టుకుంటాను అనేటప్పటికీ వాడు ఏం చేస్తాడు, కాలో ఏదో బయటెట్టి అంటాడు అనమాట. ఆ కాలో లేకపోతే చెయ్యో తలకాయ వాడికి పూర్తిగా లోపల దాకోవడం రాడు. అలాగే కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఏదో అప్పుడప్పుడు గుడికి వెళ్తాము, లేకపోతే అప్పుడప్పుడు మరి ఏదో దేవునికి ఇవ్వడము. ఆ ఈదులో కూటం జరిగితే హల్లెలూయా బియ్యము ఇంకేంటి చెప్పండి, యాపిల్స్ కొన్ని ఫలాలు ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి ప్రభు స్తోత్రం అని అక్కడి నుంచి వెళ్ళిపోవడం. నువ్వు మారిపోయినట్టు కాదు. నాకు యేసుబాబు అంటే ఇష్టమేనండి, అది మార్పు కాదు. ఎంతమందికి అర్థమైంది? నేను మీ దేవుని ఏమన్నండి, అది కూడా కాదు మార్పు అంటే. నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వస్తానండి, అది కూడా మార్పు కాదు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇక పూర్తిగా నువ్వు పాత ఏ పేరుతో పిలువబడిన ఆ పాత జీవితం బాల్య దినాల నుంచి కూడా నీకు ఏదైతే జ్ఞప్తిలోకి వస్తున్నాయో ఇప్పుడు వరకు అవన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టి సమూలముగా ధ్వంసం చేసి హల్లెలూయా ఒక కడగబడినటువంటి ఒక మంచి పాత్రగా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. మనమందికి కోరుకున్నారు ఇది. హల్లెలూయా. అది మారు మనసు. ఒక పాత్రను మనం కడిగి శుభ్రం చేసి అప్పుడు వాడుకుంటాం. అలాగే దేవుడు కూడా వాడుకోవాలంటే నువ్వు కడగబడాలి, శుభ్రం చేయబడాలి, అవన్నీ కక్కేయాలి. వింటున్నారా? లోపల ఉన్నాయన్నీ అలా ఉన్నాయనుకో ఎలా ఉంటుంది చెప్పండి. నువ్వు ఇంకా పాత మనిషివే, నువ్వు ఇంకా పాత విధానంలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మొత్తం కత్తిరించేసుకోవాలి, మొత్తం శుభ్రంగా లోపల వేరలతో సహా లాగేసి హల్లెలూయా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నువ్వు ఆ యొక్క కడగబడి శుద్ధిగా మరి రెడీగా ఉంటే అప్పుడు దేవుడు వాడుకుంటాడు. నేను మారు మనసు పొందాలి. పాప విషయాలన్నింటికి కూడా నువ్వు విడిచిపెట్టేసి ఒక విధంగా ఏమంటారంటే దాన్ని నువ్వు పాత జీవితానికి స్వస్తి పలకాలి, మరణించాలి పాత జీవితాన్ని. రెండోది అప్పుడు నువ్వేం చేయాలి? బాప్తిస్మాన్ని పొందాలి. నేను పొందేశాను బాప్తిస్మం. ఎక్కడ? ఎందుకంటే బైబిల్లో 100 రకాల బాప్తిసాలు లేవు, ఒకే ఒక బాప్తిస్మం ఉంది బైబిల్లో. మరి చూడండి, కడుపు నొప్పికో, పెళ్లికో, లేకపోతే ఒక పుట్టినరోజుకో, ఇంకా కిస్మిస్కో బాప్తిసాలు బైబిల్లో లేవు. ఎంతమందికి అర్థమైంది? నేను ఎక్కడో సభలకు వెళ్ళానండి, అక్కడ నాకు ఆ జనాన్ని అంతా చూసి మునిగే అనిపించిందండి. నువ్వు పొడిపాపువి తడిపాపుగానే వస్తావు అంతే. కనుక నువ్వు ఖచ్చితంగా నిజమైన బాప్తిసం పొందాలి. బైబిల్లో ఒకే ఒక్క బాప్తిసం ఉన్నది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పొందాలి. హల్లెలూయా. బైబిల్లో రికార్డెడ్ గా 8 సార్లు రాయబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఖచ్చితంగా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తిసం పొందాలి. అది మాత్రమే చెల్లెడి బాప్తిస్మము, అది మాత్రమే పరలోకాన్ని తీసుకువెళ్లే బాప్తిస్మము. హల్లెలూయా. ఎంతమంది గమనిస్తున్నారు ఈరోజు?
ఒకవేళ ఎక్కడైనా నువ్వేదైనా మరి తెలియక నువ్వు పొందుంటే, నీకు మార్పు లేకుండా పొందుంటే ఒకసారి ఆలోచన చేసుకో. బైబిల్ చెప్తుంది మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మూడవదిగా ఏమిటది? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒకడు నీటి మూలంగా జన్మించాలన్నాడు, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలన్నాడు. ఆయన దేవుని మూలంగా పుట్టినవాడు అప్పుడు పాపం చేయడు. ఇప్పుడు నువ్వు నిజమైన మారు మనసు పొంది నిజమైన బాప్తిసాన్ని పొంది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ ఆ పెంతెకొస్తు పండగ దినాన మేడగదిలో అపోస్తులు పొందినటువంటి ఆ నిజమైన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను భద్రపరుస్తాడు. హల్లెలూయా. ఇది ఒక చిన్న ప్రాసెస్ మాత్రమే, ఇది ఒక చిన్న విధానము. ఇంకా చాలా జీవించాలి, ఇంకా చేయవలసిన కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ విధానంలో నువ్వు ఎప్పుడైతే జన్మించావో అప్పుడు నువ్వు యేసుక్రీస్తు రక్తము యొక్క భద్రతలోకి వస్తావు. హల్లెలూయా. లేదండి అప్పుడప్పుడు ఇక్కడ కోటాలో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు నేను వస్తానండి, నేను వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తే భోజనాలు ఉంటానండి, ప్లేట్లు తీస్తానండి, వడ్డిస్తానండి, నేను వస్తానండి, నాకు యేసుబాబు అంటే ఇష్టమేండి, అలా చెల్లదండి, కుదరదండి. యేసుబాబుకు నువ్వు తెలియాలి. నీకు యేసుబాబు తెలిస్తే పని ప్రయోజనం లేదు. మా వాళ్ళు బంధువుల కార్యక్రమం ఏదైనా జరిగిందనుకోండి, ఖచ్చితంగా వెళ్తాను, కొన్నిసార్లు కూర్చుంటాను అక్కడ. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఎంతో తృప్తిగా ఉంటాయి. ఇవేవో ఇన్స్పిరేషన్ వర్డ్స్ కాదండి, ఏదో సరదాగా మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మాటలు కాదు, కానీ ఇవి పరలోకానికి సంబంధించిన మాటలు అయి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు సామాన్యంగా చెప్తున్నటువంటి ఈ చిన్న సువార్తను మీరు గమనిస్తారని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని మూలంగా జన్మించాలి, దేవుని మూలంగా పుట్టాలి. వాడంట పాపం ఇక చేయలేడంట. ఎందుకంటే లోపలంట వాక్యం ఉందంట. మరి ఆ కంట్రోల్ టవర్ ఉంటుందంట. ఆ కంట్రోల్ టవర్ అతన్ని, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివి, ఏసేపుని అలాగే కంట్రోల్ చేస్తా ఉన్నది. మరి సద్రకు మేషక అబేద్నెగోల్ని, మరి అలాగే దానియేలుని, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్ని ఈ కాలంలో దేవుడు పంపించిన ఆయన ప్రవక్తని అది కంట్రోల్ చేస్తా ఉంది. ఆ వ్యక్తనము, ఆ వాక్యము వారిని ఆపుతా ఉంది. నువ్వు ఇలా ప్రవర్తించడానికి వీలేదు, నువ్వు దేవుని పెట్టవే, నువ్వు దేవుని కుమారుడివి. ఆ వాక్య బేజము, ఆ వ్యక్తనము అతన్ని ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి ఆటంకపరుస్తూ ఉంది. కనుక నా సహోదరి సహోదరులారా, ఈ కొద్ది మాటలు ఈరోజు మీరు ఆలకించి, మీరు గమనించి, ఇదిగో ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసాన్ని పొంది ఏదో డప్పులు కొట్టేస్తే తీర్మారు డప్పులకి మరి చర్చిలో డప్పులకి కూడా రెండాట్లకి సమానంగా డ్యాన్స్ చేస్తున్నట్టుగా వేస్తే అది ప్రయోజనం, అది నిజమైన మరి బాప్తిస్మం లేకపోతే పరిశుద్ధాత్మ కాదని గుర్తు చేసుకోండి. ఆ నిజమైన పెంతెకొస్తు పండుగ దినాన కుమ్మరించబడిన అసలైన పరిశుద్ధాత్మలోనికి రావాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరించాలని ఈరోజు ప్రేమతో నిన్ను పిలుస్తా ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇదివరకే ఈ వాక్యములున్న దేవుని కుమారుడా, ఇదివరకే ఈ బాప్తిసాన్ని పొందుకున్నటువంటి దేవుని కుమార్తె, బుద్ధిపూర్వకంగా మరలా నువ్వు దిగజారిపోతే నీకు మళ్ళా ఛాన్స్ ఉండదని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త. నేను ప్రవక్తను అంగీకరించాను, నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేశాను, నేను పరిశుద్ధుణ్ణి, నేను పర్వాలేదు అనుకుంటున్నావేమో. లోపల ఎక్కడైనా నీకు కూడా కనబడకుండా ఆ దురాత్మలు ఏమన్నా పనిచేస్తున్నాయేమో, నువ్వు కూడా మార్పు చెంది ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క జేమ్స్ జన్మదిన సందర్భంగా ఒక మంచి విషయాన్ని మనం గమనిద్దాం ఈరోజు. ఎందుకంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆయన మూలముగా పుట్టినప్పుడు వారు పాపము చేయజాలరు. వారి గురించి ఏం రాయబడిందంటే, వారు మరణములో నుండి జీవములోను దాటేశారు. వారికి ఏం అనుగ్రహించబడుతుందంటే నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. వారికి ఏమున్నదంటే మరి పరలోకం ఉన్నది. దేవుని పిల్లలు ఈరోజు నిత్యముగా చాలామంది భూమి మీద జన్మిస్తూ ఉన్నారు, ఏం వాల్యూ లేదు. గొప్పవారు గనులు ఇంట్లో జన్మిస్తూ ఉన్నారు, కానీ అనైతిక జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఒక పేదింట్లో పుట్టిన, ఒకవేళ సామాన్యుడు అయినా నువ్వు దేవుని కుమారుడిగా ఉంటే అంతే చూడండి. ఎంతమందికి ఇష్టం దేవుని కుమారుడిగా ఉండడానికి? హల్లెలూయా. ఈ చిన్న సామాన్యమైన విషయాలు ఎంతమంది గమనిస్తున్నారు? కానీ మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాలు నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నీకు ఆస్తులు ఐశ్వర్యాలు ఏమి ఉన్నా లేకపోయినా, మోషే ఎక్కడ జన్మించాడు చెప్పండి? చిన్న చెక్కలింట్లో జన్మించాడు. కానీ అతడు ఒక యూదుడుగా, ఒక దేవుని కుమారుడుగా, ఒక హెబ్రీయుడిగా పెరిగాడు అతను. హల్లెలూయా.
మరి తర్వాత కాలంలో గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయినా అవన్నీ వద్దని మరలా సామాన్య స్థితికి వచ్చేసే అతడు మరి అతీతమైన శిబిరంలోకి వెళ్ళాడు దేవుని పిల్లలు. కనుక ఈరోజు ఏమున్నా లేకపోయినా మరి ఏమైనా పర్వాలేదు కానీ దేవుని పిల్లలు మనకి దేవుడు ఉంటే అంతే చాలండి. ఎంతమంది కావాలి ఈరోజు దేవుడు? హల్లెలూయా. దేవుని కుమారుడిగా బతకడానికి ఎంతమందికి ఇష్టము? మరి జన్మించిన జేమ్స్ని కూడా తల్లిదండ్రులు దేవుని కుమారుడిగా పెంచాలి. పేరు జేమ్స్, చక్కటి పేరు. మరి ఆ పేరును బట్టి ఆ బిడ్డ దీవించబడును గాక. మరి ఆ బిడ్డ కూడా మోసే వలె, ఆ బిడ్డ కూడా భక్తుల వలె, ఆ బిడ్డ కూడా దైవజనుల వలె పెరుగును గాక. మరి నిత్యముగా దేవుని పిల్లారా, ఈరోజు తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియట్లేదండి. ఈ రెండు మాటలు కూడా చెప్పాలి. నీకు కొన్ని ఆశలు ఉంటున్నాయి, ఆ ఆశలు తీర్చుకున్నావు అంతే. దేవుని కుమారుడిగా పెంచడానికి నువ్వు పెరిగితే దేవుని కుమారుడిగా పెంచుతావు. నీకు ఆ మాటలు వస్తే వారికి కూడా మంచి మాటలు నేర్పిస్తూ ఉంటావు. నీకు ఆ ఉద్రేకాలు, నీకు ఆ కోపాలు, నీకు అతాపాలు, నీకు వాక్య వ్యతిరేక విధానాలని లోపల ఉన్నప్పుడు నీ బిడ్డకి ఎలా పెంచుతావు అలాగా. ఈరోజు మన బిడ్డలకి రియల్ హీరోలు తెలుసు, రియల్ హీరోలు తెలియదు. మరి అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. ఏమండి, మన బిడ్డలకి ఈరోజు వాట్సాప్ అంటే తెలుసు, ఫేస్బుక్ అంటే తెలుసు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలుసు, ఇన్స్టాగ్రామ్ అంటే ఇంకా యూట్యూబ్ అంటే తెలుసు, గూగుల్ అంటే తెలుసు. అందులో నీకు తెలియని సెట్టింగ్లన్నీ తెలుసు, కానీ తన జీవితాన్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలియదు. మీకు అర్థమవుతుందా దేవుని పిల్లారా? ఎందువల్ల వారికి అన్నీ నేర్పిస్తున్నాం. పెద్ద అయితే నువ్వు బైబిల్ మానేసి మొబైల్ కొంటావు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళావా, నీ పేరును బైక్ కొనేస్తావు అతనికి. మరి బాగా ఇల్లు మంచిగా కట్టుకుని నా కుమారుడు పాలరాయి మీద ఆ యొక్క ఏంటవి టైల్స్ మీదే నడవాలి, నీకు అంత మంచి ఆశ ఉంటుంది. మరి బంగారు వీధుల్లో నడవాలి, నా కుమారుడు దేవుని రాజ్య వారసుడిగా బ్రతకాలని ఆలోచన ఉండదు. దయచేసి ఈరోజు మోషే తల్లిదండ్రులు కూడా మరి ఆ యొక్క బిడ్డను మోషేని అమరామ యాకోబులు ఎలా పెంచుతారో తెలుసా? దేవుని కుమారుడిగా పెంచుతున్నారు. నాయన, నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకు, ఇలాంటి తప్పుడు ప్రవర్తించుకు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాను. మరి ఈ లోకంలో కూడా సూసన్న అనే ఒక సహోదరు ఉంది. ఆ సూసన్న 17 మంది సంతానం, 17 మంది సంతానము, 15 ఆ 17 మంది సంతానంలో కూడా వారందరికీ కూడా ప్రతిరోజు ప్రార్థన చేసి మాత్రమే ఆవిడ నిద్రలోకి జారుకునేదండి దేవుని పిల్లలు. ఈరోజు తల్లి మొబైల్ చూస్తా నిద్రపోతుంది. అందుకే మొబైల్లో నీ కుమారుడు అనైతిక కార్యాలను చూస్తున్నాడు. నీకు తెలుసా, తల్లిదండ్రులు మొబైల్ చూస్తా నిద్రపోతున్నారండి. ప్రార్థన చేస్తా కాదు, ప్రార్థన చేసుకుని ఆ తర్వాత నిద్రలో జారుకోవట్లేదు. బైబిల్ చదువుకుని ఆ తర్వాత నిద్రలో జారుకోవట్లేదు. మొబైల్ చూస్తా మాట్లాడుతూ వచ్చేస్తుంది నీకు నిద్ర. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా నువ్వు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఎందుకు ఇలాగైపోయింది? చాలా మంది కుమారులు బ్రతుకు, కుమార్తెలు బ్రతుకు ఎందుకు? తల్లిదండ్రులు ఆ విధంగా వారిని నడిపేస్తా ఉన్నారు. దయచేసి ఈరోజు ఇప్పుడే దేవుని పిల్లారా, ఇదిగో నా కుమారుడు దేవుని మూలంగా జన్మించాలి, నా కుమారుడు వాక్యానికి జన్మించాలి. మరి నా కుమారుడు దేవుని కుమారుడుగా బ్రతకాలి. మేమందరం కూడా మా కుటుంబాలు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెలుగా బ్రతకాలి అనే ఆలోచన కనుక నీకు వస్తే ఇప్పుడే మరి నీ కుమారుడు మీద, నీ కుమార్తె మీద చేయి వేసి, లేకపోతే ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చిన మరలా వెళ్ళి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు కూడా ఆ ప్రార్థన అలవాటు చేసుకుంటావు. దేవుని కుమార్తె, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయి జాలడు. ఎందుకంటే అతన్ని ప్రతిసారి అడ్డు పెడతారు. ఇదిగో నువ్వు నీ లోపల ఇది ఉంది, నువ్వు దేవుని కుమారుడు, తప్పు చేయదు, మాట్లాడద్దు ఇలాగా అని వాక్యము ఆ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ఈరోజు పిల్లారా, మరి ఆ దేవుని మూలంగా ఎలా జన్మించాలో కూడా చిన్నగానే మీకు చెప్పాను. మామిడి మనసు పొందండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, నిజమైన సత్యాన్ని. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, ఎన్నో రకాల వాడలు ఉన్నాయి ఆ నవోహ కాలంలో, మన కాలంలో ఉన్నట్టుగా. అవన్నీ నేను కూడా మరి పరలోకం తీసుకెళ్ళలేవు. ఈ కాలంలో ఏర్పాటు చేయబడిన ఒక మార్గం అన్నది అదేమిటో ఇక్కడ మరి దైవజనుల ద్వారా తెలుసుకోండి. మరి ఇక్కడికి వస్తున్నటువంటి, ఇక్కడి నుంచి వాక్యము కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఆ యొక్క కుటుంబాలను కూడా అడిగి తెలుసుకోండి. ఏమిటి నిజము, ఏమిటి సత్యము? సంఘాల్లోకి వెళ్ళినంత మాత్రం చేత, బైబిల్ అట్టుకున్నంత మాత్రం చేత, ఏదో ప్రార్థన చేయించుకున్నంత మాత్రం చేత పరలోకం వెళ్ళిపోమా? మరి ఎలా జీవించాలి? అసలు ఆ ప్రాసెస్ ఏమిటి? మేమేమి చేయాలి అని అడగండి దేవుని పిల్లలు. పేతులు మొత్తం చెప్పేలేదండి. ఒక బోధ చేసేటప్పటికి అక్కడ హృదయాలు నొచ్చుకుని మేమేమి చేయాలని అడిగారండి. ఈరోజు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎవరైనా ముందుకు వచ్చి ఇదిగో మరి ప్రశ్నించే విధంగా, లేకపోతే ఏదో ఎందుకు ఇలా మాట్లాడతాం అనే విధంగా కాదు, తెలుసుకోవాలని తపనతో వస్తే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు.
ఇదిగో జేమ్స్ జన్మదిన సందర్భంగా మరి ఒక నిజమైన జన్మ, దేవుని మూలంగా జన్మించే జన్మ కోసం కూడా సింపుల్గా మీతో నేను మాట్లాడాను కనుక మరి మారు మనసు పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. దేవుడు మలాకీ గ్రంథంలో మరి గ్రంథంలో వ్రాయబడిన ప్రకారముగా ఇంకా ప్రకటన 17 ప్రకారముగా దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఏమిటో అవన్నీ విషయాలు కూడా మరి ఇక్కడ చెప్పే సందర్భం కాదు, మీరు తెలుసుకోండి దేవుని పిల్లారా. దేవుడు మరి నిత్యంగా ఆ చెంట బిడ్డను దేవుడు దీవించును గాక, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆ కుటుంబం అంతా ఆ దేవుని మూలంగా జన్మించి ఆ రక్తపు ఆనవాల కింద ఆ గుర్తు కింద ఉండి ఆ నిజమైన పరిశుద్ధాత్మను పొందుకుని ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా దేవుడు తన కృపను ఆ కుటుంబానికి అనుగ్రహించును గాక, ఆయన కుమారుడికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. షాలోమ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా దేవుడి యొక్క వాక్యంలో నుండి ఈ పరిస్థితులు బట్టి, ఈ యొక్క ఎండను బట్టి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్తమానం అందించారు దేవుడి సేవకులు. ఆయనకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు యొక్క కేక్ మీరు సిద్ధపరచుకొని తీసుకున్నట్లయితే మన తదుపరి కార్యంలోకి వెళ్దాం. దేవుడు ముందు ఇచ్చును గాక. ఎంతమందికి అర్థమైందని వర్తమానము? దేవుడి మూలంగా పుట్టినవాడు పాపము చేయడని మనం ఎరుగుదుము. దేవుడి మూలంగా పుట్టినవాడు భద్రము చేయబడుతున్నాడు. భద్రము చేయబడుతున్నాడు. వాడు ఎంత మాత్రం దుష్టుడు ముట్టలేడని చెప్తే వాక్యం సెలవిస్తూ ఉంది. నిశ్చయముగా అయితే మనం దేవుడి మూలంగా పుట్టాలి. దేవుడి మూలంగా పుట్టడం అంటే ఎలాగా? దైవజనుడు చెప్పినట్టుగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి వాక్యానుసారముగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతున్నావో నువ్వు కొత్తగా జన్మిస్తున్నావు. ఒకప్పుడు మనం తల్లి ద్వారా జన్మిస్తున్నాము, ఒక స్త్రీ ద్వారా మనం జన్మిస్తున్నాము. అయితే బైబిల్ చెప్తా ఉంది, స్త్రీ ద్వారా కనిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ నొంది పువ్వు వికసించినట్లు వికసించి అతను రాలిపోయినట్లుగా సెలవిస్తా ఉంది. ఈరోజైతే దేవుని మూలంగా పుట్టినవాడు, క్రీస్తు మూలముగా వాక్యం మూలంగా పుట్టినవాడు అతను ఎంత మాత్రము కూడా చనిపోడు కానీ నిశ్చయముగా అతను భద్రం చేయబడుతున్నాడు. దుష్టుడు అతన్ని ముట్టలేడు, అపవాది అతను తాకలేడు, అతను ఎంత మాత్రం పాతాళ పంచులోకి వెళ్ళలేడు. అతను నిశ్చయముగా ఆ గొప్ప పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో పరదేశంలో చక్కని విశ్రాంతిలో అతను ఉంటాడు. ఈరోజు అందుకే ఆ కారణాన్ని బట్టే ఈరోజు మనకు జన్మ అనేది చాలా అవసరం. ఈరోజు భౌతికంగా జన్మించి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి బంధువుల్ని వస్తున్నాము, స్నేహితుల్ని వస్తున్నాము, పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆత్మ సంబంధముగా వాక్యమే మనం జన్మించినప్పుడు మనము కూడా భద్రపరచబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. నిశ్చయంగా దేవుడి వాక్యాన్ని బట్టి మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కూడి ముగించుకుని తదుపరిగా మనము కేక్ కటింగ్లోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు గాబుల్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం అందరి జీవితాల్లో వాక్యం ఫలించాలంటే చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరిగా మనము కేక్ కటింగ్లోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవానికి స్తుతిగా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా యొక్క మధ్యాహ్న కాలం ముందు ప్రభువా మరి ఏర్పాటు చేయబడిన కోరికను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇగో ప్రభా మరి నిజంగా నీ బిడ్డలు ప్రభువా, నీ కుమారుడు నీ కుమార్తె ఇగో ప్రభా వ్యక్తులను బట్టి నాయన నీకు ఎన్నో స్తుతులు ప్రభువా. కలిగించిన భార్యను బట్టి ప్రభువా నీకు ఎన్నో కృతజ్ఞతలు, కలిగించిన కుమారుడిని బట్టి జేమ్స్ని బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభువా. మరి ఇదిగో మన జన్మదిన కార్యక్రమంగా ప్రభువా శుభ సందర్భంగా నాయన మరి కూడికి ఏర్పాటు చేశారు ప్రభువా. మరి ఇదిగో ఇంతవరకు నీ సేవకు నిలబెట్టుకుని ప్రభువా అనేకమైన అమూల్యమైన సంగతులను ప్రభువా నిజంగా వచ్చిన మా అందరితో మాట్లాడిన దేవుడివి. ఓ ప్రభా నీ వాక్యం కంటే గొప్పది ఇంకేమీ లేదు నాయన. నీ వాక్యం కంటే ప్రభా గొప్ప జీవితం ఇంకేముంది ప్రభువా. ఈ లోకంలో అంతకంటే గొప్పది ఏమీ లేదు నాయన. ఓ ప్రభా మరి ఆ కొత్త జన్మ అనే తండ్రి ప్రభా పదమే నాయన ఈరోజు సంఘంలో అది లేకుండా చేశారు ప్రభువా. అయితే ప్రభా మరలా ఈ చివరి దినాలు ఉన్న మాకు ప్రభువా మరి అలాగా కృతజ్ఞతగా
జన్మించవలసి ఉన్నదో ప్రభువా, ఓ ప్రభా నువ్వు మా కొరకు నాయన ఒక మార్గమును తెరిచిన దేవుడు నాయన. అయ్యా నీకు మహిమ కలుగును గాక ప్రభువా. ఓ తండ్రి నీకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాము. ఓ ప్రభా వర్తమానం అందరిలో ఫలింప చేయండి దేవా. ఓ ప్రభా మరి కూడా నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తికి ప్రభువా నిజంగా ఒక ప్రొడక్షన్ అనేది ప్రభువా, ఒక భద్రత అనేది ప్రభువా, నిజంగా వ్యక్తికి నాయన ఇస్తున్న దేవుడు నాయన. ఇదిగో తిరిగి జన్మించినోడికి ఎటువంటి భద్రత లేదు, అటువంటి ప్రభా అటువంటి ఆ వ్యక్తికి నాయన ఎటువంటి కాపుదల కూడా లేదు ప్రభువా. ఓ ప్రభా నీకు మహిమ కలుగును గాక నాయన. ఎందుకంటే ప్రభా పాపం తన దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయ చాలడన్నావు ప్రభువా. ఓ దుష్టుని యొక్క ప్రభా అస్సములు ప్రభా ఆ వ్యక్తిని తాకలేవు ప్రభువా. అవును నాయన సహాయం చేయండి. ఎంత గొప్ప భద్రత ఈ రోజు మాకు ఇచ్చావు ఓ ప్రభా. మరి నిజంగా చంటి పెట్ట కూడా ఇచ్చామని మేము నమ్ముతున్నాము. ఓ ప్రభా మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వాక్యం అందరూ ఫలింప చేయండి. వాక్యం అందరూ నీ సేవకుని కూడా బలపరచండి. తదుపరి కార్యక్రమం అంతా నీ ఆత్మ ద్వారా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము.